హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు హోలీ ల్యాండ్ మార్క్ మైక్ 2 అనేదాన్ని అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. చాలా రోజుల నుంచి నా యొక్క ఛానల్లో మైక్ అనేది లేదు. ఫస్ట్ ఒక 2 వీడియోస్కి అయితే మైక్ ఉండింది. నెక్స్ట్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అమెజాన్లో అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందని అన్బాక్సింగ్ చేస్తే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే హోలీ ల్యాండ్ మార్క్ మైక్ 2 వైర్లెస్ లివరల్ మైక్ ఫోన్ అంట. సో ఇది బటన్ సైజు, ఈ 48 GHz 24 బిట్ తోటి పనిచేస్తుంది. అలాగే అన్వర్సల్ క్యాపబిలిటీ, అడ్వాన్స్డ్ ENC, లాంగ్ బ్యాటరీ లైఫ్. సో ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో లోపల ఎట్లా ఉందో చూద్దాం. నేము, అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చినాడు ఇక్కడ. ఏంది దాకా షాపు. సో ఈ మైక్ అయితే కాస్ట్ 29,000 చూపిస్తున్నాడు ఇక్కడ. మనకి ఆఫ్లోనే వచ్చింది. ఇది 17,000, 16,850 అలా వచ్చింది మనకి. ఇక్కడైతే బిల్ అయితే సగం కట్ అయిపోయింది. సో అందుకని అయితే చూపించలేదు. ఇక్కడైతే 14,262, తర్వాత ట్యాక్స్, GST మొత్తం కలిపితే ఇక్కడ ఉంది. సో కట్ అయిపోయింది, ఎందుకో తెలియలేదు. ఇక్కడ ఏమైనా ఇచ్చింటామో లేదు, కట్ అయిపోయింది. సో మనమైతే లోపల అన్బాక్సింగ్ చేసి అసలు ఉందో లేదో చూద్దాం. బిల్లే కట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అవి ఇచ్చాడు హోలీ ల్యాండ్ వాళ్ళది. కార్డ్ ఒకటి ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ ఎలా కనెక్ట్ చేయాలి, లోపల ఏమేమి ఉంటాయి అవన్నీ ఇచ్చారు చూడండి. సో నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఫస్ట్ మనం ఏమున్నాయి చూద్దాం లోపల. ఇది ఓల్డ్ అనమాట మైక్ ఇది. సో అప్పుడు ఐఫోన్కి ఇలా వచ్చేది. సో ఐఫోన్ వరకు సపరేట్గా ఇచ్చేవారు అంటారు. ఇది సి టైప్ ఏ ఫోన్కైనా యూజ్ చేసుకోవచ్చు. సి ఉంటే ఇప్పుడు అన్నీ సి వచ్చేసి, అప్పుడు లేదు కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి ఇది. అట్లా ఇచ్చాడు బడ్స్ టైప్లో. సో ఇవి రెండు. సో ఈ రెండు చూడండి, మ్యాగ్నెట్. ఇది ట్రాన్స్మిషన్. దీంతో మనం కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో కెమెరా పైన పెట్టేసి ఈ రెండింటి కూడా దీంతో వర్క్ అవుతుంది. దీని వీటిలన్నిటికైతే పనిచేయడానికి ఇదే యూజ్ అవుతుంది అనమాట, వాల్యూమ్కి కానీ దేనికైనా. ఇది ఛార్జింగ్ కేసు. సో వీటన్నిటికి కూడా ఛార్జింగ్ మనం దీనికి పెడతాము. సో ఛార్జింగ్ అయితే దీనికి వస్తుంది. దీన్ని నేను కనెక్ట్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. వాయిస్ అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడైతే నేను వాయిస్ నార్మల్గానే చెప్తున్నాను. సో చేంజెస్ ఉంటే చూడండి. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్కి, తర్వాత ఈ మైక్తో మాట్లాడే వాయిస్. సో ఇక్కడ దీంట్లో చూపించినట్టుగా ఇది ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి లోపల, ఏమేమి ఇచ్చాడో అవి కూడా చూద్దాం. దీంట్లో బ్యాగ్ ఇచ్చాడు. సో అంతా అయిపోయింది ఖాళీ. ఏమన్నా చూద్దాం.
సో ఇక్కడ ఇది ఉంది, ఇట్లా పెడితేనే మనకి ఛార్జింగ్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అవుతుంది. టోటల్గా ఇవి ఉన్నాయి మొత్తం బాక్స్ లోపల. ఇంకా ఉన్నట్టున్నాయి, ఒక నిమిషం. ఇంకా ఉన్నాయి ఇది కెమెరాకి పెట్టుకునేది అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కెమెరాని, ఇది ఒక సైడ్ కెమెరాకి పెట్టి ఇంకో సైడ్ దీనికి పెట్టి దీన్ని కెమెరాకి పెట్టుకుంటే మనకి అది రికార్డింగ్ అనేది బాగా వస్తుంది. సో కేబుల్ ద్వారా కనెక్షన్ కెమెరా వరకు అయితే, దీని వరకు అయితే మనం వీటిని అనేది ఇది ఉంది కదా, ఇది మనం ఫోన్కి పెట్టేసి ఆన్ చేసుకుంటే ఇది కనెక్ట్ అయిపోతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు తర్వాత. సో ఇంకో క్లిప్ కూడా ఒకటి ఇచ్చారు, చూద్దాం. రెండు క్లిప్లు ఇచ్చారు. సో వీటికి కూడా మ్యాగ్నెట్ ఉంది. అంటే ఇట్లా వీటిని అయితే మనం మెడలో వేసుకోవాలన్నమాట, నెక్కి తగిలించుకోవాలా, లేకపోతే వీటి ద్వారా యూస్ చేసుకోవచ్చు. వీటికి కూడా మ్యాగ్నెట్ ఇచ్చాడు. ఇవి ఎలా యూస్ చేయొచ్చు అన్నీ నేను పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు. హలో 1 2 3 మైక్ చెక్. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసాము. ఇందాక సౌండ్ వచ్చింది కదా బయట, ఇప్పుడు బయట సౌండ్ వస్తూ ఉంది, అది ఏమైనా వస్తుందని చూద్దాము. సో నాకు తెలిసి ఇంత దగ్గరికి అవసరం లేదు, చిన్నగా మాట్లాడినా సరిపోద్ది. ఇందాక అరిసాను కదా, అంటే నార్మల్గా నేను మైక్ లేనప్పుడు అటు మాట్లాడుతున్నా, అందుకే ఎక్కువ అయితే సౌండ్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాము. ఎట్లా ఉందో మ్యాగ్నెట్, ఇది లోపలైతే వేసేసుకోవాలట. ఇప్పుడు కనపడకుండా ఇట్లా వేసేసుకోండి మనం లోపలికి. సో ఇక్కడ మ్యాగ్నెట్ వస్తుంది కదా, అక్కడ వరకు. ఇక్కడైతే దీనికి స్పీకర్ ఒకటి ఉంటుంది పైన, కనిపిస్తుంది కదా మీకు పైన. ఇది అనేది కింద ఉంది కదా, ఇది అనేది మనకి ఛార్జింగ్ అవ్వడానికి లోపల పిన్స్ ఇచ్చాడు, దానికి కనెక్ట్ అవుతాయి లోపల ఇట్లా పెట్టినప్పుడు. ఇక్కడ పైన స్పీకరు మనకు ఉండేటట్టు చూసుకుంటే వాయిస్ బాగుంటుంది. ఇదండి కనెక్ట్ చేసాను, కనెక్ట్ అయిపోయింది. సో ఇంక మనం మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా వాయిస్ అనేది రికార్డ్ అయితే అయిపోతుంది. అలాగే దీనికి ఏదైనా మనం కనపడకుండా పెట్టుకోవడానికి, సో పైన మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఒక నిమిషం. సో చూడండి, పైకి అయితే ఏం కనిపించట్లేదు. ఇట్లా పెట్టేసుకొని దీనికి వెనకాల మ్యాగ్నెట్ ఉంది కదా, చూడండి అది మ్యాగ్నెట్. సో మనం ఇట్లా కనెక్ట్ చేసేసుకోవడమే, అంతే. సో ఏం మైక్ వాడుతున్నాం కూడా తెలియదు, బట్ వాయిస్ అయితే చూడండి. ఇప్పుడు దీన్ని పైన పెట్టాం కదా, దీనివల్ల ఏమైనా వాయిస్ ఏమైనా తగ్గుతుందేమో. సో ఇది ఈ కాలర్ టైపు. ఇంకా నెక్స్ట్ మనం సో ఈ క్లిప్ని మనం ఇక్కడ పైన కాలర్కి కానీ ఇక్కడ మనకి వస్తాయి కదా బటన్స్, ఆ బటన్స్ దగ్గరైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం పైన కాబట్టి కాలర్, ఫస్ట్ క్లిప్ కాలర్కి పెట్టేద్దాం. చాలా హార్డ్ ఉంది. సో కాలర్ క్లిప్ పెట్టేసిన తర్వాత దీనికి మ్యాగ్నెట్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకవేళ ఇదంతా కాదు, మనం ఇక్కడ మైక్ టైప్లో వాడుకోవాలన్నా మనం ఏదైనా దానికి ఒక హ్యాండిల్ లాంటివి తయారు చేసుకుంటే అలా కూడా యూస్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి. లేకపోతే మనం సెకండ్ మైక్ ఇదే కాబట్టి సో మనం ఇట్లానే అవతలలోకి పెట్టేయచ్చు. లేకపోతే ఎవరైనా ఇద్దరికి మనం చేయాలనుకుంటే సో వాళ్ళకి ఒకటి ఇచ్చేసి మనం ఒకటి తీసుకుంటే సరిపోద్ది. సో ఎనఫ్ అనమాట. కానీ ఇదే కాస్ట్ ఎక్కువ, 16,800 దాకా అయింది. సో బిల్ కూడా ఈ విధంగా ఉంది. సో అన్బాక్సింగ్ అయితే బాగుంది. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ అదంతా చూస్తాను. ఛార్జింగ్ ఇదైతే చెప్పాను కదా మీకు, ఇది కెమెరాకి కనెక్ట్ చేసుకునేది అనమాట. ఇదైతే కెమెరాకి సంబంధించింది, ఇది ట్రాన్స్మిషన్. దీంట్లో వాల్యూమ్ కూడా ఉంది. వాల్యూమ్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మైక్ 1కి ఎంత, మైక్ 2కి ఎంత అనేది ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. దీనికి కూడా ఛార్జింగ్ ఇది కింద ఉంది కదా, దీనికి స్టిక్కర్ తీసేస్తే ఇది కూడా ఛార్జింగ్ మనకి దాంట్లో అవుతుంది. అప్పటి వరకు అయితే వాళ్ళు కొత్తది ఇచ్చారు కదా, అందుకని ఛార్జింగ్ అనేది వాళ్ళే పెట్టించారు. మనకి ఇప్పుడు ఛార్జింగ్ అవ్వాలంటే ఈ స్టిక్కర్లను తీసేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి ఇదండి, దీనికి కూడా ఇప్పుడు ఛార్జింగ్ ఇట్లా ఉంది కదా, మనం దీన్ని పెట్టేస్తే ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. దాన్ని ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి రెండు మనం యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దాంతో పని లేదు కాబట్టి. ఇప్పుడు మీకు వాయిస్ కూడా వస్తుంటుంది క్లియర్గానే. సో ఇది మైక్కి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది ఫుల్ అయిపోయే వరకు మనకి ఇక్కడైతే లైట్స్ అనేది కూడా మారుతాయి. గ్రీన్ లైట్ అట్లా వచ్చేస్తాయి, రెడ్ ఆఫ్ వెలుగుతుంది. సో ఛార్జింగ్ అవుతుందని అర్థం. సో యూజ్లో ఉంది కాబట్టి రెడ్, అందుకని అయితే ఛార్జింగ్ చూపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ మూడిటికి కూడా ఛార్జింగ్ ఇది ఒకటే. సో మనకి ఇయర్ ఫోన్స్ లాంటివి వస్తున్నాయి కదా ఇప్పుడు, యాపిడ్, ఐపాడ్, ఇంకా మామూలుగా కూడా ఉన్నాయి. అలాంటి దాగా ఉంది, ఈజీగా ఉంటుంది. సో బాగుంది. మీకు ఎలా అనిపించిందో నేను మాటల ద్వారా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి. సో నేను ఎక్కువగా అరిస్తే మీకు కొంచెం ఎక్కువగా వాయిస్ వస్తుంది, నేను తగ్గించి ఎడిటింగ్ చేస్తాను. ఎందుకంటే నేను మామూలుగా
ఫోన్ అలవాటైపోయి ఎక్కువగా అరుస్తాను అనమాట. ఎందుకంటే ఫోన్ లాంగ్ ఉంటుంది, తీసుకోవద్దు కాబట్టి అరుస్తున్నాను. సో అంత అరవడం లేదు. సింపుల్గా అయితే మన కంటెంట్ని ఈజీగా మనం చెప్పడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి, బడ్జెట్ ట్రిప్ తోటి మళ్ళీ కలుస్తా. బై బాయ్.